పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల కేంద్రం భక్తి రసంతో ఉప్పొంగిపోయింది. శ్రీలంక, బర్మా, కాంతిశీలికుల ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉగాది పర్వదినానికి ముందు రోజు నిర్వహించే ఈ జాతరలో సాంప్రదాయం, భక్తి, ఉత్సాహం సమ్మేళనంగా కనువిందు చేసింది. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కాంతిశీకుల కుటుంబాలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఆచారాలను పాటిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలతో ఉన్న భక్తులు శరీరానికి శూలాలు, ఘటాలు గుచ్చుకొని తమ భక్తిని చాటగా, మహిళలు రంగురంగుల బోనాలు ఎత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడం చూపులను మంత్రముగ్ధులను చేసింది. జాతరలో అత్యంత ఉత్కంఠభరిత ఘట్టంగా నిలిచింది అగ్నిగుండ ప్రవేశం. మండుతున్న అగ్నిగుండంలో భక్తులు నడిచి వెళ్లడం చూసి ప్రజలు భక్తి పరవశంలో మునిగిపోయారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక హోమాలు, అర్చనలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఈ వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్, గోదావరికని ఏసీపీ మడత రమేష్, తహసీల్దార్ తూమ్ రవీందర్, జాతర కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు తదితరులు హాజరయ్యారు. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి ప్రజల సుఖశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తి, సాంప్రదాయం, ఉత్సాహం కలగలిపిన ఈ శ్రీ నూకాంబిక జాతర మహోత్సవం స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచి ఘనంగా ముగిసింది.
అనేక సంవత్సరాలు అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తున్నటువంటి సి ప్రవీణ్ కుమార్ సార్ గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాడు అమ్మవారు చేసినటువంటి నువ్వుల సంతోష్ గారికి కోరుతా ఉన్నాం. కమిటీ గారి తరఫున కృతజ్ఞతలు. భక్తులు కోరుతా ఉన్నాము. అమ్మ మీరు సైలెంట్ ఉంటే మామూలుగా భక్తులు చాలా సైలెంట్ ఉండాలి. రవి ఎస్ఐ గారికి మనకు వస్తానా సిఐ గారు ఉన్నాడు రవి జాతర జరుగుతూ ఉంది 11 రోజుల నుంచి. ఇక్కడ రాజ్ ఠాకూర్ మదన్ సింగ్ గారు అసెంబ్లీలో ఉన్నందు వలన ఇక్కడ రాలేకపోయినందుకు ఆయన ప్రతిదీ కూడా వీళ్ళకి కావాల్సిన లైట్లు కానీ ఫుడ్ కానీ మా నుంచి ఏదైతే వాళ్ళకి టెంపుల్కి చెందాలో అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో అన్నీ జరిగినాయి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఆ తల్లి మహిమ చూడండి. ఆ శూలాన్ని ఉంచుకొని కూడా వాళ్ళకి ఏం తెలుస్తలేదంటే ఆ తల్లి యొక్క మహత్యం మీరు చూసి మీరందరూ కూడా ఆ దేవాది దేవు ఆ తల్లి ఆశీస్సులు పొందుకొని ఇక్కడ ఉన్న యావత్ రామగుండంలో చేయాల్సిందంటే మన జీవితమే ధన్యమైనట్టు నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆ తల్లిని దర్శించుకొని ఇక్కడ అగ్ని ప్రవేశం ఉంటుందంట, అగ్ని మీద నడుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు వీళ్ళకి శూలాలు గుచ్చుకున్నప్పుడు కూడా ఏం తెలుస్తలేదు. ఆ తల్లి మహిమ ఆ తల్లి వాళ్ళ మీద ఉండి
చెల్లి అన్న తమ్ముడు అందరి కుటుంబాలలో సుఖశాంతుల తల్లే శాంతంగా హ్యాపీగా ఎట్లయితే అక్కడ ఉండి అందరు చూస్తూ ఉన్నదో ఆ తల్లి ఒక మహిమ మొత్తం రామగుండం పైన ఈ రోజు 11 రోజుల నుంచి ఎట్లయితే ఉందో అది ఎప్పటికి ఉండిపోవాలని కోరుతూ ధన్యవాదాలు. ఈరోజు పాల్గొన్న అమావాస్య సందర్భంగా అంతర్గం మండల కేంద్రంలో టీటీఎస్ కాలనీలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు గత 9 రోజులుగా నిర్విఘ్నంగా వైభవయుతంగా ఘనంగా ప్రతిరోజు ఒక వినూత్నమైనటువంటి పూజా కార్యక్రమాలతో జరిగాయి. వందలాది మంది అమ్మవారి భక్తులు మాలాధారణ వేసుకొని వారు అమ్మవారిని నిష్ఠతో కొలిచి చేశారు. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి పూజా కైంకర్యాలు నిర్వహించుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా ఉదయాన్నే ఏకోజామునే అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు, పుష్పాభిషేక పూజలు జరిపి చండీ హోమం కూడా జరిగింది. చాలా ఘనంగా ఇక్కడ బతుకుతెరువు కోసం వచ్చినటువంటి పునరావాస బాధితులు బర్మా శ్రీలంక కాందీశికల ఆరాధ్య దేవతగా ఉన్నటువంటి శ్రీ నూకాంబిక వచ్చినటువంటి ఈ రోజుల్లో చుట్టుపక్కల జిల్లాలో కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఆమె కృప ఇదై అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కేరళ, ఈరోజు మన తమిళనాడు నుంచి కూడా భక్తులు రావడం జరిగింది. అమ్మ యొక్క కృప కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా ఇక్కడ ప్రసిద్ధి కాంచడం వల్ల జిల్లా నలుమూల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇచ్చేశారు. వారందరూ కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, అదేవిధంగా మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మగారి యొక్క విశిష్టమైన పూజా కార్యక్రమాలు అందరికీ తెలియజేయడానికి కృషి చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.